హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రైల్వేలో వచ్చే కమర్షియల్ క్లర్క్ జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కెరీర్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అనేది వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఈ రైల్వే కమర్షియల్ క్లర్క్ యొక్క ప్రధాన డ్యూటీస్ ఏంటంటే, ఈ రైల్వే కమర్షియల్ క్లర్క్స్ని ప్రధానంగా రెండు విభాగాల్లో వేస్తారు. ఒకటి ఏంటంటే టికెట్ రిజర్వేషన్ కౌంటర్స్, రెండవది ఏంటంటే గూడ్స్ షెడ్ అనమాట. ఈ రెండు విభాగాల్లో ఈ యొక్క కమర్షియల్ క్లర్క్స్ని వేయడం జరుగుతుంది. టికెట్ బుకింగ్ కౌంటర్స్లో ఈ కమర్షియల్ క్లర్క్స్ ఏ రకంగా వ్యవహరిస్తారు అంటే, ఎవరైతే ప్యాసింజర్స్ వస్తారో ఆ ప్యాసింజర్స్కి జనరల్ టికెట్స్ ఇష్యూ చేస్తుంటారు. టికెట్ బుకింగ్స్లో రెండు రకాల కౌంటర్స్ ఉంటాయి, రిజర్వ్డ్ కౌంటర్స్, అన్రిజర్వ్డ్ కౌంటర్స్. అన్రిజర్వ్డ్ కౌంటర్స్లో ఈ యొక్క కమర్షియల్ క్లర్క్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ కమర్షియల్ క్లర్క్స్ అనే వాళ్ళు జనరల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. కొన్ని చిన్న స్టేషన్స్లో ఏంటంటే రిజర్వేషన్ టికెట్స్ కూడా ఈ యొక్క కమర్షియల్ క్లర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టికెట్ కౌంటర్స్లో వర్క్ చేసే ఈ కమర్షియల్ క్లర్క్స్ని బుకింగ్ క్లర్క్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళ యొక్క మరొక విధి ఏంటంటే, ఏవైతే పార్సిల్స్ అలాగే లగేజెస్ వస్తాయో ఆ వాటిని కూడా బుక్ చేయడం, వాటికి సంబంధించి రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేయడం కూడా ఈ బుకింగ్ క్లర్క్స్ యొక్క ప్రధాన విధుల కింద చెప్పుకోవచ్చు. అలాగే చిన్న స్టేషన్స్లో స్టేషన్ మాస్టర్కి అన్ని రకాల వ్యవహారాల్లోనూ కూడా ఇన్ఛార్జ్ హోదాలో ఈ యొక్క బుకింగ్ క్లర్క్స్ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే బుకింగ్ క్లర్క్స్ యొక్క విధులు అనేవి ఈ రకంగా ఉంటాయి. అలాగే ఇంకా గూడ్స్ క్లర్క్ యొక్క విధుల విషయానికి వచ్చినట్టయితే, ఈ గూడ్స్ క్లర్క్స్ అనే వాళ్ళు ఏంటంటే రైల్వే గూడ్స్ యార్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏవైతే వ్యాగన్స్, కోచెస్ ఉంటాయో ఆ కోచెస్లో గూడ్స్ని లోడింగ్, అన్లోడింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు పర్యవేక్షించడం, అలాగే ఫ్రైట్ ఛార్జెస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని తయారు చేయడం, స్టేషన్ మాస్టర్కి కానీ యార్డ్ మాస్టర్కి కానీ ఆ యొక్క రిపోర్ట్ని అందించడం, అసిస్ట్ చేయడం ఈ యొక్క గూడ్స్ క్లర్క్ యొక్క ప్రధాన విధులు. మిమ్మల్ని కమర్షియల్ క్లర్క్స్గా జాబ్ తెచ్చుకున్న వాళ్ళని ఏదైతే టికెట్ కౌంటర్స్లో కానీ లేదా గూడ్స్ క్లర్క్ కింద కానీ వేయడం జరుగుతుంది. సో ఈ రకంగా జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి కొంత అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే 5,200 నుంచి 20,200 అనేది పే స్కేలు. గ్రేడ్ పే 2,000. ఇది 6th పే కమిషన్కి సంబంధించినటువంటి పే స్కేలు. ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చింది కాబట్టి శాలరీ మరింత పెరిగే అవకాశం ఉంది. సుమారు 22,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే 2 దశల్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రెండవ దశలో టైపింగ్ టెస్ట్ కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ రకంగా 2 స్టేజెస్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే సీనియర్ కమర్షియల్ క్లర్క్ గాను అలాగే ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ గాను ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ఈ కమర్షియల్ క్లర్క్గా జాయిన్ అయిన వాళ్ళు డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా, సీనియారిటీ ద్వారా తక్కువ టైంలోనే ఆఫీసర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఫెసిలిటీస్ విషయానికి వచ్చినట్టయితే, ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలివెన్సెస్ వస్తాయో అన్ని రకాల ఎలివెన్స్లు కూడా ఈ యొక్క కమర్షియల్ క్లర్క్స్కి రావడం జరుగుతుంది. అలాగే క్వార్టర్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ క్వార్టర్స్ ఇవ్వలేనట్టయితే హౌస్ రెంట్ అనేది ఇస్తారు. అలాగే రైల్వే కన్స్ట్రక్షన్ పాసెస్ కూడా ఇస్తారు. ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ రకంగా కమర్షియల్ క్లర్క్ యొక్క శాలరీ, ప్రమోషన్స్, ఫెసిలిటీస్ ఉంటాయి. కమర్షియల్ క్లర్క్ యొక్క సిలబస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటికల్ ఎబిలిటీ అలాగే జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ కమర్షియల్ క్లర్క్ పోస్టుల్లో 50% కమర్షియల్ క్లర్క్ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇస్తారు. మిగిలిన 50% కమర్షియల్ క్లర్క్ పోస్టుల్ని గ్రూప్ డి ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ కింద డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ రాగానే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. రైల్వే టికెట్ కలెక్టర్ తర్వాత ఈ జాబ్ చాలా బాగుంటుంది. రైల్వే టికెట్ కలెక్టర్ కంటే చాలా బాగుంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రైల్వేలో వచ్చే బెస్ట్ క్లర్క్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి జాబ్ చాలా బాగుంటుంది. ఆఫీస్లో కూర్చొని చేసుకునే ఉద్యోగం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది కమర్షియల్ క్లర్క్ యొక్క జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్. అలాగే నేను నోటిఫికేషన్ రాగానే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.